అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 33లో భాగంగా మత్తయి సువార్తకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు ఈ యొక్క పాటలో చూద్దాము. మీకు గనక సమాధానం తెలిసినట్లయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో ప్రశ్న నెంబర్ వేసి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యేసుక్రీస్తు వారిని ఎన్ని వెండి నాణెములకు యూదా అప్పగించెను? యేసుక్రీస్తు వారిని ఎన్ని వెండి నాణెములకు యూదా అప్పగించెను? ఏ 20 వెండి నాణెములు, బి 30 వెండి నాణెములు, సి 40 వెండి నాణెములు. బి 30 వెండి నాణెములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. యేసుక్రీస్తు వారిని 3 సార్లు నేనాయనను ఎరుగనని చెప్పినది ఎవరు? యేసుక్రీస్తు వారిని 3 సార్లు నేనాయనను ఎరుగనని చెప్పినది ఎవరు? ఏ తోమా, బి పేతురు. బి పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనము. యేసు సిలువ వేయబడకముందు చివరిసారిగా ఎక్కడ ప్రార్థించెను? యేసు సిలువ వేయబడకముందు చివరిసారిగా ఎక్కడ ప్రార్థించెను? ఏ గెత్సెమనే తోటలో, బి బేతనియాలో. ఏ గెత్సెమనే తోటలో చివరిసారిగా ప్రార్థించెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. యేసును పట్టుకోవడానికి యోధా ఇచ్చిన గుర్తు ఏమిటి? యేసును పట్టుకోవడానికి యోధా ఇచ్చిన గుర్తు ఏమిటి? ఏ యేసును ముద్దు పెట్టుకొనుట, బి యేసుని హత్తుకొనుట. ఏ యేసును ముద్దు పెట్టుకొనుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచనములు. యేసును అప్పగించినప్పుడు యోధా ఆయన్ని ఏమని పిలిచెను? యేసుని అప్పగించినప్పుడు యోధా ఆయన్ని ఏమని పిలిచెను? ఏ యేసు అని పిలిచెను, బి బోధకుడా అని పిలిచెను. బి బోధకుడా అని పిలిచెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనము. ప్రధాన యాజకుని దాసుని చెవిని నరికినది ఎవరు? ప్రధాన యాజకుని దాసుని చెవిని నరికినది ఎవరు? ఏ యూదా, బి పేతురు. బి పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనము. ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరం నుంచి యేసుని వెంబడించిన శిష్యుడు ఎవరు? ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరం నుండి యేసుని వెంబడించిన శిష్యుడు ఎవరు? ఏ అల్ఫయి, బి పేతురు, సి యోహాను. బి పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. యేసుకు శిక్ష విధించబడడం చూసి పశ్చాత్తాపపడినది ఎవరు? యేసుకు శిక్ష విధింపబడడం చూసి పశ్చాత్తాపపడినది ఎవరు? ఏ యోధా, బి తోమా. ఏ యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనము.
యోధ వెండి నాణాలను ఎక్కడ పారవేసెను? యోధ వెండి నాణాలను ఎక్కడ పారవేసెను? ఏ పొలములో, బి మందిరములో. బి మందిరములో పారవేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. యేసును అప్పగించిన యూదా ఏ విధంగా చనిపోయాడు? యేసును అప్పగించిన యూదా ఏ విధంగా చనిపోయాడు? ఏ తనకు తాను కొరడాలతో కొట్టుకుని, బి తనకు తాను ఉరిపెట్టుకుని. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. యేసుని గూర్చి కలలో మిక్కిలి బాధపడినది ఎవరు? యేసుని గూర్చి కలలో మిక్కిలి బాధపడినది ఎవరు? ఏ ఫిలాతు, బి ఫిలాతు భార్య. బి ఫిలాతు భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. యేసుక్రీస్తు వారికి బదులుగా విడుదలైనది ఎవరు? యేసుక్రీస్తు వారికి బదులుగా విడుదలైనది ఎవరు? ఏ బర్నబా, బి బరబ్బా. బి బరబ్బా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము. యేసు సిలువను మోయమని ఎవరిని బలవంతము చేశారు? యేసు సిలువను మోయమని ఎవరిని బలవంతము చేశారు? ఏ అరిమతయి యోసేపును, బి కురేనీయుడైన సీమోనును. బి కురేనీయుడైన సీమోనును. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము. చూశారు కదండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.